నమస్తే, తెలుగురాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రస్తుతం మొన్న జంతర్ మంతర్ వద్ద జరిగిన ధర్నాకు సంబంధించి 2000 పైచీలకు నేరస్తుల చిట్టా తీసాము, సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాల ఆధారంగా వాళ్ళ ఫేస్ రికగ్నైజేషన్ తోటి కొంతమంది లిస్ట్ తీసాము. దాంతోపాటు ప్రధాని మోదీ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన మరి తీవ్రమైన పదజాలంతో మోదీ గారి అమ్మగారిని తిట్టిన వారికి సంబంధించి బడిత పూజ స్టార్ట్ అయింది అంటూ మోదీ అనుకూల వర్గ మీడియా చేస్తున్న అంశము, అలాగే క్షమాపణ చెప్పి తీరాల్సిందే అంటూ వాళ్ళు చేసిన కామెంట్స్ నేపథ్యంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు వాళ్ళకు అన్యాయం చేసి వాళ్ళకు సారీ చెప్పాల్సింది పోయి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి క్షమాపణ కోరడం ఎంతవరకు కరెక్ట్ అంటూ చేసిన కామెంట్స్ విషయంలో ఇప్పుడు పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతోంది. ఎవరి వాదన కరెక్ట్? క్షమిస్తున్నాము అని చెప్పేస్తూ వాళ్ళపైన కేసులు నమోదవడాన్ని ఎలా చూడాలి? విద్యార్థి లోకానికి ఇచ్చిన మాటను తప్పుతున్నారా, లేకపోతే వాళ్ళు ఏంటంటే అనుచితంగా మాట్లాడిన వాళ్ళు, నేర చరిత్ర ఉన్న వాళ్ళని మాత్రమే ఇందులోకి పరిగణలోకి తీసుకుంటాము అంటూ ఒక కవరింగ్ కోటింగ్ అనేది కనిపిస్తుంది. ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. భరద్వాజ్ గారు నమస్తే. నమస్తే. చూస్తున్నాం కేసులు పెట్టము అనేసని, ఒక్కోసారి నీట్లో పార్టిసిపేట్ అంటే నష్టపోయిన విద్యార్థులు చేసినా లేకపోతే విద్యార్థి అనే వాళ్ళు చేసినా మేము ఎక్స్క్యూజ్ చేస్తామని. ఇప్పుడు ఏంటి, 2000 మంది నేర చరిత్ర ఉన్న వాళ్ళు ఉన్నారు, దీంట్లో ఫోక్సోలో అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, మర్డర్లు చేసిన వాళ్ళు ఉన్నారు, రకరకాల లిస్ట్ అంతా తీస్తున్నారు. ఎవరైతే మోదీ గారిని అనుచితంగా తిట్టారో వాళ్ళంతా సారీ చెప్పాలన్న వాదన వీళ్ళది. వాళ్ళకి అన్యాయం చేసి వాళ్ళు సారీ చెప్పడం ఏంటి, ఇదెక్కడ న్యాయం అంటూ రాహుల్ గాంధీ చేసిన ఒక కామెంట్ ఏంటి అంటే, కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమం కొంత కేంద్ర ప్రభుత్వాన్ని గందరగోళంలో పడేసిన మాట వాస్తవం. అంటే ప్రధానంగా వాళ్ళని భయపెట్టింది విద్యార్థి లోకాన్ని వీధుల్లోకి తీసుకురావటం అనేది, అదొక ప్రమాదాన్ని ఇండికేట్ చేస్తోంది. అది వాళ్ళని భయపెడుతోంది. అంటే వీళ్ళు బయటకు వస్తే, స్టూడెంట్ ఫోర్స్ బయటకు వస్తే వాళ్ళ సమస్య వరకే వాళ్ళు మాట్లాడరు. ప్రపంచ రాజకీయాలతో దీన్ని అనుసంధానం చేసి ఈ పరిస్థితి రావటానికి మూలాలు ఏమిటి అనేది ఆలోచించి అక్కడి నుంచి పని మొదలు పెడతారు. ఈ ప్రమాదం ఉంటుందనే విద్యార్థి ఫ్రంట్ని రాజకీయాల్లోకి రాకుండా అవాయిడ్ చేయటం మంచిది అనే ఉద్దేశంతోనే 85లో విద్యార్థి సంఘాల ఎన్నికలని రద్దు చేసినటువంటి పరిస్థితి. తర్వాత ఒక 90 దశకం నుంచి లిబరలైజ్డ్ ఎకానమీ మొదలైన తర్వాత నెమ్మదిగా కార్పొరేట్ విద్యా విధానం వచ్చేసింది. పిల్లలు ఆ కోళ్ల ఫారం స్కూళ్ళలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు బయటకు రావటం అనేది తగ్గింది. సో ఒక ప్రధానమైన ఫ్రంట్ని మనం అవాయిడ్ చేయగలుగుతున్నాం అనేది అనుకుంటున్నారు వీళ్ళు. ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ, జంతర్ మంతర్ మూమెంట్ వీళ్ళందరినీ కదిలించింది. పైగా వచ్చిన వాళ్ళు యూపీ నుంచి ఎక్కువ వచ్చారు, బీహార్ నుంచే ఎక్కువ వచ్చారు. ఇది ప్రమాదం. రేపు పొద్దున ఎన్నికలు జరగాల్సినటువంటి రాష్ట్రం అది యూపీ. కాబట్టి ఈ ప్రభావం బలంగా అక్కడ ఉండే ఛాన్స్ ఉంది అనేది ఒకటి. జాతీయ స్థాయిలో చాలా మందికి ఇది ప్రేరణ కలిగించింది, ఈ జంతర్ మంతర్ ఆందోళన. అలాగే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, ఇది చాలా మందిని ఆలోచనలో పడేసి మనం ప్రాపర్గా కదిలించటం లేదు, అది లోపం మనలోనే ఉంది. ఇష్యూని మనం జనంలోకి తీసుకెళ్ళగలిగితే జనంలో కదలిక ఉంది, వస్తున్నారు, మనకి మనం ముందస్తు అభిప్రాయాలతో ఆగిపోతున్నామని ఇప్పుడు చాలా రాజకీయ శక్తులు అనుకుంటున్నాయి, తమని తాము సమీక్షించుకుంటున్నాయి. అది పర్టికులర్గా లెఫ్ట్ గ్రూపుల నుంచి జరుగుతోంది. ఇది ఒక ప్రమాదం వాళ్ళకి ఇండికేట్ అవుతోంది. ఒకటి, స్టూడెంట్ ఫోర్స్ని వాళ్ళు రోడ్డు మీదకు తీసుకురావడం ఒక ప్రమాదం. రెండోది, దేశంలో ఉన్న వామపక్ష శక్తుల్ని ఒక రకంగా ఆత్మవిమర్శ చేసుకునే పరిస్థితి కల్పించటం. ఈ రెండు ప్రమాదమే. ఈ రెండు ప్రమాదాలని, ఈ రెండు సిలిండర్ల తాలూకా బటన్లని పీకారు వాళ్ళు. అందుకని దాని పట్ల చాలా సీరియస్గా వ్యవహరించాలని అనుకుంటోంది కేంద్ర ప్రభుత్వం. అందుకనే వాళ్ళు 25 రోజులు స్పందించలేదు. దాన్ని ఏదో పద్ధతిలో కంట్రోల్ చేద్దామని చూశారు, కొనేయటానికి కూడా ట్రై చేశారు. అంటే వాళ్ళు ఎందుకు ఇమీడియట్గా మేము రాజీనామా అంశానికి సంబంధించి డెసిషన్ తీసుకున్నాము అనేసి అంటే వాళ్ళు చెప్తున్న ఒక నరేషన్ ఏంటంటే, 2-3 ఆత్మాహుతి దాడికి ప్లాన్ చేయబోతున్నారు,
ఒక సంఘ విద్రోహ శక్తులు దీంట్లో పార్టిసిపేట్ చేసి మన దేశ సమైక్యతను కావచ్చు, భద్రతను కావచ్చు దెబ్బతీసే ప్రయోగం చేయబోతున్నారు కాబట్టి కేంద్రం దిగి వచ్చిందని ఒక నరేషన్ ని కొన్ని అది చెప్పాడు ఆయన నేరుగా. అర్ధరాత్రి వీడియోలో ఆయన చెప్పింది అదే. దేశాన్ని కాపాడుకోవడం కోసం మాత్రమే, దేశ భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ డిమాండ్కి మేము తలొగ్గాం తప్ప మేమేదో భయపడి కాదు అని చెప్పాడు ఆయన. అవును. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా లేఖలు చివరి పేర కూడా అదే. అంటే నేను ఎవరికో భయపడి రాజీనామా చేయటం లేదు, అమాయక విద్యార్థి లోకం వీళ్ళ ఉచ్చులో పడి తమ భవిష్యత్తు కోల్పోతారేమో అనే ఆందోళనతో రాజీనామా చేశాను అని చేస్తున్నాను అని చెప్పాడు. గౌరవనీయ ప్రధానమంత్రికి నా రాజీనామా పత్రాన్ని సమర్పిస్తున్నాను అని చెప్పాడు ఆయన. ఈ రెండు నెరేటివ్స్ని ఆధారం చేసుకుని భారతీయ జనతా పార్టీకి చెందిన సోషల్ మీడియా హ్యాండిల్స్ అందరూ ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా కాక్రోచ్ జనతా పార్టీ నాయకుల మీద ఆ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరి క్యారెక్టర్ అసాసినేషన్ ప్రోగ్రాము, బురద జల్లే కార్యక్రమం చేపట్టారు. అది వాంగ్చుక్ అనేవాడు ఫేక్ అని, ఈ అభిజిత్ అనేవాడిని ఎవరో నడిపిస్తున్నారు వెనకాలండి. ఆయన అంతకుముందు మన ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ హ్యాండిల్ ని చేశాడు. అది అతనే చెప్పుకున్నాడు. అది సిసోడియాతో నాకు క్లోజ్ అసోసియేషన్ ఉంది, మేమిద్దరం కలిసి వ్యూహరచన చేశామని అతనే చెప్పుకున్నాడు. ఇవన్నీ ఓపెన్ సీక్రెట్లే, కానీ వాళ్ళు అదేదో నర్మగర్భంగా వాళ్ళే కనిపెట్టినట్టు చెప్తున్నారు. దీనికి తోడు దాదాపు 9 కోట్లు వాళ్ళ తిండికి ఖర్చు అయిందని, ఇప్పుడు ఆ డబ్బులన్నీ కూడా ముస్లిం దేశాల నుంచి వచ్చాయని ఒక నెరేటివ్ని బిల్డ్ చేసి భారతదేశాన్ని, ఇప్పుడు చాలా స్టెబిలైజ్ అయి ఉంది భారతదేశం, దీన్ని అస్థిరపరచడం కోసం నరేంద్ర మోడీని అడ్డు తొలగిస్తే, ఆయన అడ్డుగా ఉన్నాడు, ఆయన్ని అడ్డు తొలగించేస్తే ఈ దేశాన్ని అస్థిరపరచడం అనేది అరగంటలో పని అనుకుని దానికి ఈ కాక్రోచ్ మూమెంట్ని ఉపయోగపెట్టుకోవాలనుకున్నారు. ఇది చాలా అంతర్జాతీయ స్థాయి కుట్ర. ఆ కుట్రలో కొన్ని వేల కోట్లు చేతులు మారే డీల్స్ ఉన్నాయి అని ఒక బీభత్సమైన నెరేటివ్ని కల్పించి దానిలోకి దీన్ని వేసి వీళ్ళందరినీ దేశద్రోహం కింద కేసులు పెట్టాలని కూడా మాట్లాడేస్తున్నారు. అవును, చాలామంది సోషల్ మీడియా యాక్టివిస్టుల పేరుతో. ఇది దుర్మార్గం. ఈ దుర్మార్గం చేస్తూ రెండో వైపున ఈ కేసులకు సంబంధించి ఒక్క ఎఫ్ఐఆర్ కూడా విత్డ్రా చేసుకోవడానికి వీలు లేదు. ఇప్పుడు ఆ రోజున ఆయన వీళ్ళు చర్చలకు వెళ్ళినప్పుడు నడ్డా గారు ఓరల్గా చెప్పాడు మేము విత్డ్రా చేసుకుంటామని. అది ఓరల్ స్టేట్మెంటే తప్ప ఇన్ రిటర్న్ లేదు. తిరుగుతున్నారు కదా దానికోసం, ఇన్ రిటర్న్ కావాలి మాకు, లేకపోతే ఇంకో ఉద్యమం చేస్తాము అనేసి. అదే ఇన్ రిటర్న్ లేదు కాబట్టి మీరేం కమిట్మెంట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు కోర్టు చెప్పిన పద్ధతిలోనూ కోర్టు నుంచి కూడా అలాంటి అభిప్రాయం తీసుకురాగలిగారు. విద్యార్థుల జీవితాలు ఇబ్బంది పడితే మీరు దయచేసి ఎక్స్క్యూజ్ చెయ్యండి అని చెప్పింది. దాన్ని పట్టుకొని వీళ్ళేం చెప్తున్నారంటే ఆ నీట్ అడ్మిట్ కార్డు ఉంటే అది చూపిస్తే ఎఫ్ఐఆర్ తీసేయండి. అంటే ఏమిటి, విద్యార్థుల ఉద్యమానికి ఇంకెవరైనా వచ్చి మద్దతు తెలియజేస్తే వాళ్ళందరినీ లోపలేస్తామని. అంటే ఎవరి ఉద్యమాలు వాళ్లే చేసుకోవాలి తప్ప ఎవరు వచ్చి మద్దతులు ఇవ్వకూడదు, ఎవరు సంఘీభావం తెలిపే హక్కు లేదు ఈ దేశంలో అని చెప్తున్నారు వీళ్ళు ఇంకో రకంగా. ఇది దుర్మార్గం. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అక్కడికి వెళ్ళి ప్రధాని ఇంటి ముందు ధర్నా చేశాడు. ఆయనకేం సంబంధం? అంటే 45 ఏళ్ళు దాటిపోయిన వాళ్ళందరికీ విద్యార్థుల సమస్యలతో ఏం సంబంధం అని స్ట్రైట్గా మాట్లాడుతున్నారు వాళ్ళు. అవును, మరి ఎవరికి వాళ్ళు ఉద్యమాలు చేసుకోవాలి అనేది మీ పద్ధతి అయితే మీరెందుకు మాట్లాడుతున్నారు వీటి గురించి? మీరు కూడా నోరు విప్పాల్సిన అవసరం లేదు కదా. ఇంకో విద్యార్థి దళం మాట్లాడుతుంది, ఇంకొక 16 ఏళ్ల నుంచి 22 ఏళ్ల మధ్యలో వాళ్ళు మాట్లాడాలి. మీకేం సంబంధం? మీరు కూడా 45 దాటిపోయిన వాళ్ళే కదా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతున్నారు వాళ్ళని తిడుతూ. కాబట్టి మీరు కూడా షట్ డౌన్ అవ్వాల్సిన అవసరం ఉంది అని వీళ్ళు ఇంకా మాట్లాడట్లేదు. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని అందరి మీద బురద జల్లి కేసులు పెట్టించి ఏదో విధంగా ఇదొక దుర్మార్గమైనటువంటి ఉద్యమము అని చెబుతూ ఈ నిర్బంధాన్ని ప్రదర్శించి ఇప్పుడు తలలు లేపుతున్నటువంటి
దీని ప్రేరణతో తలలు లేపుతున్నటువంటి వాళ్ళందరినీ తిరిగి తొక్కేయాలి. అంటే రేపు మీరు మరొక్కసారి వాయిస్ వినిపించాలనుకున్నా ఏదో రకంగా మీ పైన కేసులు నమోదవుతాయి కాబట్టి ఖబర్దార్ అనేసి ఒక చిన్న అంతే హెచ్చరిక, అది క్లియర్ కట్గా అంతేనా? హెచ్చరికే. ఈ లెవెల్లో వాళ్ళు వెళ్తున్నారు. ఈ వెళుతున్న టైంలో రాహుల్ గాంధీ గారు ఒక మాట చెప్పాడు. ఆయన ఏమంటాడంటే, నిజానికి ఏ ఉద్యమంలోనైనా కొంత ప్రభుత్వాస్తులను ధ్వంసం చేయటం లాంటి కార్యక్రమాలు జరుగుతాయి. అంటే ఆ ఆగ్రహం, మీరు 20 రోజుల పాటు స్పందించలేదు కనీసం. మీరు వెరీ ఫస్ట్ డేనే విద్యాశాఖ నుంచి 4 అధికారులతో ఒక కమిటీ వేసి ఈ కమిటీ పర్సూ చేస్తుంది అని ప్రపంచానికి ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పి, వాళ్ళు వచ్చి వీళ్ళతో మాట్లాడి, మీ నుంచి కూడా ఒక 4 తీసుకుంటాం కాబట్టి మనందరం కలిసి ఆలోచించి దీనికి ఒక వేఅవుట్ కనిపెడదాం, మీ ఇష్యూస్ ఏమిటో మీరు ఆన్ పేపర్ రండి, మనం అక్కడ డిస్కస్ చేద్దాం, దీనికి ఒక 20 days టైం పెట్టుకుందాం, ఒక విధాన రూపకల్పన చేసి జాతీయ స్థాయిలో చర్చ పెడదాం, ఆ వచ్చిన అవుట్కమ్ ప్రకారం ముందుకెళ్దామని చెప్పేసి ఉంటే అసలు ఇంత గొడవ జరిగి ఉండేదే కాదు. అంత ఈజీగా గోటితో పోయేదానికి గొడ్డల దాకా తెచ్చుకున్నది మీరు కేర్ చేయలే, వీళ్ళని పట్టించుకోలే. ఏదో పద్ధతిలో ఇది తొక్కేయగలము అని అనుకున్నారు, అది అవ్వలేదు. ఆ పని జరగకపోవటం అనేది ఇప్పుడు వాళ్ళ ఇన్ఎఫిషియన్సీ కిందకు వచ్చేసింది. ఓకే, దాంతో అదొక మదనం ఉంది వాళ్ళలో. ఇదేమిటి మనం ఇంత లూజ్గా వ్యవహరించామా అని. వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి నరేంద్ర మోడీ గారి అతి మంచితనం వలన జరిగింది ఇదంతా అని మాట్లాడిస్తున్నారు. ఈ అతి మంచితనం మన స్టేజ్ పైన, ఏపీ స్టేజ్ పైన కూడా అదే కదా, చాలా క్లియర్ గా మనకు అసలు ఇంత పెద్ద గొప్ప వ్యక్తి మనకు ప్రధాని అవడము చాలా గొప్ప విషయం. ఒక కుటుంబాన్ని నడిపించాలంటేనే ఎంత ప్రహసనానికి గురవుతున్నాము. 140 కోట్ల మంది ప్రజల్ని ఏకతాటిపైకి తీసుకొచ్చి నడిపించడం అంటే మామూలు విషయమా అంటూ కూడా మన ఏపీ పెద్దలు చేసిన కామెంట్స్ మనం విన్నాం. అంటే ఆ నెరేటివ్ ని బిల్డ్ చేసే పనిలో ఉన్నారు ఇప్పుడు. దీనికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మాట్లాడిన మాటల ఆధారంగా వాళ్ళు చెప్తున్నట్టుగా వాళ్ళు ఎఫ్ఐఆర్లు తీయటానికి అయితే సిద్ధంగా లేరు. అంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ నేరస్తులే అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ క్యారెక్టర్ని అసాసిన్ చేయటం అనే ప్రోగ్రాం మొదటి నుంచి జరుగుతోంది. ఇప్పుడు ఇంకొంచెం దూకుడుగా చేస్తూ అక్కడికి వచ్చిన ఆడపిల్లలు, అంటే నీట్తో సంబంధం లేకుండా వచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. అంటే జేఎన్యూలో చదువుతున్న వాళ్ళు వచ్చారు అక్కడికి. వచ్చి వాళ్ళు సంఘీభావం తెలియజేశారు. వాళ్ళు కాస్ట్యూమ్స్ మీద కూడా మాట్లాడేస్తున్నారు సోషల్ మీడియా హ్యాండిల్స్లో. వచ్చి వీళ్ళు సభ్యత ఉందా, వీళ్ళకి కనీసం భారతీయ ఆచారాల పట్ల గౌరవం ఉందా లెవెల్కి తీసుకొచ్చి వాళ్ళ మీద బురద జల్లే పని జరుగుతోంది. వీళ్ళందరి మీద కేసులు పెడతారు. ఇప్పుడు కేసులు పెట్టి అందులో పర్టికులర్గా మోడీని టార్గెట్ చేస్తూ మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అది అన్ని చోట్ల ఉన్నారు. జైపూర్లో జరిగింది, అది బెంగళూరులో జరిగింది, హైదరాబాద్లో జరిగింది. ఈ ప్రతి చోట ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కాదు, ప్రధాని కూడా రాజీనామా చేయాలి అనే నినాదం నడిచింది. ఇప్పుడు ఆ నినాదం వచ్చిన ఏరియాలన్నింటినీ వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. ఈ దమనకాండని ఇప్పుడు ఆ రోజు జరిగినటువంటి చలో సంసద్ కార్యక్రమం మీద ఎలాగైతే దాడి జరిగిందో అలాంటి దాడే ఇప్పుడు మౌనంగా జరిగిపోతుంది. ఓకే, ఈ జరిగిపోతున్న దాడిని దృష్టిలో పెట్టుకుని ఒక దేశవ్యాప్త ఆందోళనకి పిలుపునివ్వాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీకి కూడా. ఎందుకంటే ఆయన ఆల్రెడీ మాట్లాడాడు. నిజానికి ఆ 20 రోజులు కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడికి వెళ్ళలేదు. రాహుల్ గాంధీ గారి మీద కూడా నెపం ఉంది. అంటే అసలు యాక్చువల్గా అయితే ఈ స్టెప్ వాళ్ళు తీసుకోవాల్సింది. బీజేపీ వాళ్ళకు ఆస్కారం ఇచ్చి వీళ్ళు కొంత వెనకబడ్డారన్న డిస్కషన్ కూడా జరిగింది. అప్పుడు ఆల్టర్నేటివ్ గా ఆయన కనిపిస్తున్నాడు ఆల్రెడీ. అభిజిత్ నరేంద్ర మోడీకి ఆల్టర్నేటివ్ అనే ఒక వాదన ఉంది. ఈ టైంలో ఈయన ప్రాపర్ గానే మాట్లాడాడు. అలాగే కేజ్రీవాల్ కూడా మాట్లాడుతున్నాడు. వీళ్ళందరూ కలిసి దేశవ్యాప్త నిర్మాణాలు ఉన్నటువంటి పార్టీలు కాబట్టి ప్రతి గ్రామంలోనూ ఈ కేసులు ఎత్తేసి తీరాలి అని దేశంలో ఉన్న ప్రతి పంచాయతీలోనూ ఒక ఆందోళన, ప్రతి కార్పొరేషన్లో ప్రతి వార్డులోనూ ఒక కార్యక్రమం. ఈ కేసులు తీసే వరకు మేము ఈ శిబిరాలు తీయం
అని రోజు అక్కడ ఒక రిలే పాస్ట్ ప్రోగ్రామ్ ఓకే. పెడితే మీ కార్యకర్తలకి మీరు ఒక ప్రోగ్రామ్ ఇచ్చినట్టు ఉంటుంది. ప్రభుత్వం మీద ఒక ప్రెజర్ మొదలవుతుంది. అది దాని ద్వారా ఒక నిర్ణయం వస్తుంది. అంతే తప్ప క్షమాభిక్ష, ఆయన చెప్పిన డైలాగ్ బాగుంది. అంటే మీరు క్షమాపణ వేడుకోవాల్సి ఉంది విద్యార్థి లోకానికి, కానీ మిమ్మల్ని వీళ్ళు క్షమాభిక్ష అడుగుతున్నారు అంటే వీళ్ళంతా తగ్గి వ్యవహరిస్తున్నారు, మీరెంత అతిగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతోంది అని చెప్పాడు. కాబట్టి ఆయన క్షమాపణ చెప్పాలి జాతికి, ఈ ఎఫ్ఐఆర్లు తొలగించాలి, ప్రధాని క్షమాపణ చెప్పాలి. ఈ రెండే డిమాండ్లు. ఈ రెండు డిమాండ్లతో జాతీయ స్థాయిలో ప్రతి దగ్గర గనక ఒక టెంట్ వేసి కూర్చుంటే ఒక 15 రోజుల్లో ఇది ఒక కొలిక్కొచ్చే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ కూడా మైలేజ్ డబుల్ అవుతుంది. డెఫినెట్గా కలిసి వచ్చే శక్తులన్నింటినీ కలుపుకుని ఇలాంటి కార్యక్రమం ఏదన్నా తీసుకుని ముందుకు వెళ్ళగలిగితే తప్ప ప్రతిపక్షాల వైపు జనం చూసే పరిస్థితి లేదు ఇప్పుడు. ఇండియా కూటమి స్ట్రాంగ్ అవ్వాల్సిన ఒక సిచ్యువేషన్ క్రియేట్ అయింది. ఉపయోగించుకుంటే రేపు నిజంగా కాంగ్రెస్ పార్టీ అనుకున్నట్టు రేపు రాహుల్ ప్రధాని అయ్యే అవకాశం చాలా వరకు ఉంటుంది. అవును, చూద్దాం. మీరు అన్నట్టు వరకు కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎంతవరకు ఆయుధంగా మలుచుకుంటుంది అనేది. ఇప్పుడు స్టూడెంట్స్ తన వైపు టర్న్ అయిన విధానాన్ని కనుక కరెక్ట్ వేలో ప్లాన్ అనేది ఎగ్జిక్యూట్ చేసి సమస్యల కోసం మేము మీతో పోరాడడానికి సిద్ధము అన్న ఒక వాయిస్ ని జనాల్లోకి తీసుకెళ్ళగలిగితే సరిపోతుంది. అది చూద్దాం మరి వాళ్ళు ఎంతవరకు యూజ్ చేసుకుంటారు అనేది. స్టూడెంట్స్ ఒకవేళ ఎఫ్ఐఆర్ కి సంబంధించి తగ్గకపోతే అది ఎలా ఉంటుంది పరిణామం అనేది మరొక వీడియో చేద్దాం. ఎలాగో ఆందోళన చేస్తామని చెప్తున్నారు. వాళ్ళు చేసే ఆందోళనకి మీ మద్దతు ఉండాలి. దాంతోపాటు మీరు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మీద మీరు జాతీయ స్థాయిలో మీ నిర్మాణాన్ని కదిలించి రోడ్డు మీదకి వస్తే బాగుంటుంది. ఖచ్చితంగా చూద్దాం ఎంతవరకు అది ఇంప్లిమెంటేషన్ చేస్తారనేది. మంచి విశ్లేషణ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.